వారు రక్తం తాగే నరరూప రాక్షసులు. డబ్బిస్తే చాలు మనుషుల ప్రాణాన్ని ఈజీగా తీసేస్తారు. నెలకో నేరం, కాంట్రాక్ట్ హత్యలు ఇవే వారి వృత్తి ప్రవృత్తి. ఎన్కౌంటర్ అయిన సిగ్మా గ్యాంగ్ దారుణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అది దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతం. తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్. ఎదురు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ సిగ్మా గ్యాంగ్ నాయకుడు, మరో 3 క్రిమినల్స్ హతం. ఇది బీహార్కు చెందిన ముఠా. ఆ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఎన్కౌంటర్ జరగటం చర్చనీయాంశం అవుతోంది. ఈ గ్యాంగ్ పేరు సిగ్మా అండ్ కంపెనీ. వీరు నెలకోసారి నేరాలు చేస్తూ ఉంటారు. కాంట్రాక్టు హత్యలకు పాల్పడుతూ ఉంటారు. మరికొద్ది రోజుల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ గ్యాంగ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు పోలీసులు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. ఢిల్లీ, బీహార్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో ఈ గ్యాంగ్ ఆచూకీ తెలిసింది. అక్కడకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరపగా 4 క్రిమినల్స్ హతమయ్యారు. సాధారణంగా వీరు నేరం చేసే ముందు రాష్ట్రం వెలుపలకు వెళ్లి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత వచ్చి అమలు చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుంటుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరి కుట్రలను విజయవంతంగా భగ్నం చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్ పథక్. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో రంజన్ తో పాటు బిమ్లేష్ మహాతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ హతమయ్యారు. బీహార్లోని సీతామర్హితో పాటు జార్ఖండ్, యూపీ, నేపాల్ సరిహద్దుల్లో ఈ ముఠా క్రియాశీలకంగా ఉంది. బీహార్లోని బ్రహ్మశ్రీ సేనా నాయకులు గణేష్ శర్మ, మదన్ శర్మ, ఆదిత్య సింగ్ల హత్యల్లో సిగ్మా గ్యాంగ్ పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. అక్రమ ఆయుధాల సరఫరా, దోపిడీల వంటి కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. గతంలోనే ఓసారి రంజన్ ను ఎన్కౌంటర్ చేసేందుకు బీహార్ పోలీసులు ప్రయత్నించగా అప్పుడు తప్పించుకున్నాడు.